ప్రభుత్వంలో సెప్టెంబర్ 4 రోజు లాస్ట్ ఇయర్ 2023లో నోటిఫికేషన్ విడుదల చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అది 5089 పోస్టులతోటి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 11062 పోస్టులతోటి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒకవేళ ఇప్పుడు డిఎస్సి రాయాలనుకుంటే దానికి ఏజ్ లిమిట్ 18 to 46 అంటే 18 సంవత్సరాల నుండి 46 సంవత్సరాల వరకు ఎవరైనా డిఎస్సి రాయొచ్చు. అది వాళ్ళు డిఎడ్ బిఎడ్ చేసి టెట్ రాసిన వాళ్ళు డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు. దానికి ఇప్పుడు 1000 రూపీస్ పే చేస్తున్నారు. 2023లో ఎవరైతే డబ్బులు కట్టి అప్లై చేశారో ఇప్పుడు కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు డైరెక్ట్ రాసేయచ్చు ఎగ్జామ్, వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అయితే ఇప్పుడు మనం పోస్టులు చూద్దాం. ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్స్, వీళ్ళు ఫస్ట్ క్లాస్ నుండి 5th క్లాస్ వరకు చెప్తారు. వీళ్ళు డిఎడ్ చేసి ఉండాలి. ఒకవేళ బిఎడ్ చేసి ఉంటే ఈ పోస్ట్ కి వాళ్ళు అర్హులు కారు. ఓన్లీ డిఎడ్ చేసిన వాళ్ళే దీనికి అర్హులు. ఇప్పుడు ఎస్జిటి పోస్టులు 6508 పోస్టులు మనకి నోటిఫికేషన్ విడుదలైంది. వాటికి అప్లై చేసుకోవడానికి. తర్వాత ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, ఇవి 2629 పోస్టులు విడుదల చేసిండ్రు. అందులో ఇప్పుడు నోటిఫికేషన్ విడుదల చేసిన దాంట్లో ఎక్కువ పోస్టులు ఎస్జిటి పోస్టులు ఉన్నాయి, కానీ అభ్యర్థులు తక్కువ ఉన్నారు. ఎస్ఏ పోస్టులు అంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇవి 2629 ఉన్నాయి. అవి తక్కువ ఉన్నాయి, అభ్యర్థులు ఎక్కువ ఉన్నారు. రాయడానికి విద్యార్థులు ఎక్కువ ఉన్నారు, కానీ పోస్టులు అయితే తక్కువ ఉన్నాయి. అయితే భాషా పండితులు నెక్స్ట్ అంటే మనకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు, సాంస్క్రిట్ అట్లా, అవి 727 ఉన్నాయి. తర్వాత పీఈటీలు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, మెయిన్ గా స్కూల్లో పిల్లలకి కావాల్సిన వాళ్ళు పీఈటీలు. మనకు సబ్జెక్ట్ టీచర్స్ ఎంత ఇంపార్టెంటో ఖచ్చితంగా పీఈటీలు ఇంపార్టెంట్. వాటికి 182 పోస్టులు విడుదల చేసింది ప్రభుత్వం. అయితే ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్, అయితే లాస్ట్ ఎప్పుడైతే 2023లో విడుదల చేసిన నోటిఫికేషన్ లో మనకి స్పెషల్ ఎడ్యుకేటర్స్ కి ఎస్ఏ పోస్టులు ఇవ్వలేదు నోటిఫికేషన్, కానీ ఇప్పుడు 220 పోస్టులు ఇచ్చింది. ఆ తర్వాత ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఏమో 796 పోస్టులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. అయితే వీటిని అప్లై చేసుకోవడానికి 18 సంవత్సరాల నుండి 46 సంవత్సరాలు ఉండాలి. అయితే ఇప్పుడు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు అప్లై చేసుకోవచ్చు, దరఖాస్తులు తీసుకుంటారు. అయితే దానికి వెబ్సైట్ ఇచ్చిండ్రు కదా, ఆ వెబ్సైట్ మనము గూగుల్లోకి వెళ్ళి అఫీషియల్ టిఎస్డిఎస్సి వెబ్సైట్ ను ఓపెన్ చేయాలి. తర్వాత దాంట్లో అప్లై చేసుకునే ఆప్షన్ వస్తుంది, అప్లై ఆన్లైన్ అని వస్తుంది. దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా జాగ్రత్తగా చూసి 1కి 2-3 సార్లు చూసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఇచ్చిన తర్వాత మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఫీ పే చేయమని అడుగుతుంది. ఫీ పే చేయండి. 1000 రూపీస్ అంటున్నారు కాబట్టి 1000 రూపీస్ పే చేయండి. ఒకవేళ 2023లో అప్లై చేసిన వాళ్ళకి అవసరం లేదు, ఈ ఆప్షన్ రాదనుకుంటా మేబీ. ఆ తర్వాత ఇదంతా స్టార్ట్ అయ్యే ఈ ప్రక్రియ మొత్తం స్టార్ట్ అయ్యేది మార్చ్ 4 నుండి, తర్వాత ఏప్రిల్ 2 వరకు స్టార్ట్ అవుతుంది. మనం ఫీజు కట్టాలంటే మీరు నెట్ బ్యాంకింగ్ అయినా, క్రెడిట్ కార్డ్ అయినా, డెబిట్ కార్డ్ అయినా ఏదైనా యూజ్ చేయొచ్చు. క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే జిఎస్టీ పడుతుంది కాబట్టి యూజ్ చేయకుండా ఫోన్ పేనో జీపేనో యూజ్ చేస్తే బెటర్. దాని తర్వాత మీకు ఒక కాపీ ఇస్తారు వాళ్ళు, మీరు అప్లై చేసినట్టు ఒక కాపీ వస్తుంది, అది తీసుకోవాలి. అయితే డిఎస్సి ఎగ్జామ్ ని 11 ప్లేసెస్ లో కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు పోస్టులు ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూద్దాం. ఎక్కువ హైదరాబాద్ లో ఉన్నాయి, 878 పోస్టులు ఉన్నాయి. తర్వాత నల్గొండలో 605 పోస్టులు, నిజామాబాద్ లో 601 పోస్టులు, తర్వాత ఖమ్మంలో 757 పోస్టులు, సంగారెడ్డిలో 551 పోస్టులు, తర్వాత కామారెడ్డిలో 506 పోస్టులు ఉన్నాయి. అయితే ఈ పోస్టులన్నీ కలిపి 11062 పోస్టులు అయినాయి. అయితే చాలా మంది విద్యార్థులు డిఎస్సికి చదువుకుంటూనే ఇప్పుడు టెట్ కూడా పెడితే బాగుంటదని ఉద్దేశిస్తున్నారు. దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నామని చెప్పింది. ఇంకో 2-3 రోజులలో మనకు ఆ విషయం చెప్పే అవకాశం ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఈ ఎగ్జామ్ ని ఓన్లీ ఆన్లైన్ లో కండక్ట్ చేస్తున్నారు. ఆన్లైన్ లో 11 సెంటర్స్ ఉంటాయి. ఇది డిఎస్సి ఇన్ఫర్మేషన్. డిఎస్సి ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. అందరూ బాగా రాయండి. ఎగుబడి అప్లైలు చేయకండి, ఇంకా టైం ఉంది కాబట్టి మెల్లిగా అప్లై చేసుకోండి. అయితే నేను అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అనుకుంటున్నా, ఏమైనా నేను మిస్ అయ్యి ఉంటే మీరు కింద కమెంట్ లో చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా యాడ్ చేస్తా. ఇంకోటి కింద వెబ్సైట్ లింక్ ఇస్తా నేను, అది కూడా క్లిక్ చేసి అప్లై చేసుకోండి. దిస్ ఈస్ ప్రత్యూష సైనింగ్ ఆఫ్.